హాయ్ ఫ్రెండ్స్, టుడే మన వీడియోలో కచోడీ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ దానికోసం మనం పెసరపప్పుని బాగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఫైనల్గా దాన్ని నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. నానబెడితే ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో ఈ విధంగా కొంచెం వాటర్ లేకుండా చూసుకోండి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు దానిలోని జీలకర్ర అండ్ ధనియాలు కూడా ఎక్కువగా ఉండాలి. సో దీనికి టేస్ట్లో మెయిన్ అవేనండి. సో ఇవన్నీ కలిసి ఇలా పౌడర్లో చేసుకోవాలి, బట్ మనం పేస్ట్లో చేసుకుంటున్నాం. నేనైతే తొందరగా చేస్తాను, సో అందుకే ఇలా చేస్తాను. సో ఉల్లిపాయలు ఆయిల్లో వేయించేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా అందులో వేసి బాగా వేయించండి. అండ్ పెసలు ఉన్నాయి కదా ఉడకపెట్టినవి, అందులో వేసి అసలు వాటర్ వేయద్దు. అదొక ఫ్రై లాగా పక్కన పెట్టుకోండి. మైదా పిండిలో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కలిపి ఇలా చపాతీ పిండిలో కలుపుకోండి. అండ్ కలిపిన తర్వాత ఏదైతే మనం కర్రీ చేసి పెట్టుకున్నో అది ఇలా వేసి దాన్ని కొంచెం జాగ్రత్తగా చుట్టండి. చుట్టడం మొదటి చాలా జాగ్రత్త. అండ్ ఇలా పెసరపప్పు కర్రీ కన్నా ఆలు అయితే చాలా బాగుంటుంది. బై మిస్టేక్ నేను అనవసరంగా పెసరపప్పు తీసుకున్నాను. సో చూసారు కదా, మా తమ్ముడైతే లేస్ వేసాడు ఇలాగా, కానీ అది అసలు బాగాలేదు, చాలా గట్టిగా వచ్చింది. సో ఫైనల్గా మేమైతే చేస్తాం. నేను సమ్మర్లో అయితే దీన్ని అవాయిడ్ చేసేయండి. ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు. నేను ఏదో చేశాను కానీ చూసారు కదా, ఈ విధంగా చుట్టుకోవాలి. ఇది మైదా మాత్రమే యూజ్ చేయండి. గోధుమ అయితే ఇలా సాగదు కదా, సో అవ్వదు. ఇప్పుడు దీన్ని వేడి చేసిన ఆయిల్లో బాగా వేయించుకోండి. వేయించుకునేటప్పుడు మర్చిపోవద్దు, స్పూన్తో మాత్రమే అవి పక్కకు తీయండి. గరిటె పెడితే స్టఫ్ మొత్తం బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విధంగా కొంచెం సిమ్లో పెట్టి, అది మీడియంలో పెట్టి వేయించుకోండి. హై కాదు, సిమ్ కాదు. నేను హైలో పెట్టి మొత్తం మార్చేసాను, అందుకే చెప్తున్నా. సో ఫైనల్గా మన కచోడీ అయితే రెడీ.